నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఇండియన్ రైల్వే రిక్రూట్మెంట్ 2019కి సంబంధించి మనకి 1,30,000 పోస్టులకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇందులో చూసుకుంటే మొత్తం మనకి 4 కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఇవి చూసుకున్నట్లయితే ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్, పారామెడికల్ స్టాఫ్, మినిస్ట్రీస్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్, ఇక ఫైనల్గా లెవెల్ 1 పోస్టులు. మొత్తం మనకి 1,30,000 పోస్టులు. ఏవైతే మనం స్టార్టింగ్ 3 కేటగిరీలు అంటే ఎన్టీపీసీ, పారామెడికల్ స్టాఫ్, మినిస్ట్రీస్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ పోస్టులు ఉన్నాయో వీటికి సంబంధించి 30,000 పోస్టులు ఉన్నాయి. రిమైనింగ్ ఏదైతే లెవెల్ 1 పోస్టులు ఉన్నాయో వీటికి సంబంధించి 1,00,000 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి ఐటీఐ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చెప్పి చాలామంది అయితే బాధపడుతున్నారు. కాకపోతే ఎవరైతే మనకి కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గారు ఉన్నారో ఆయన అఫీషియల్ వెబ్సైట్ నుంచి వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్పై ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ అప్డేట్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్విట్టర్లోకి అయితే వెళ్ళినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి పీయూష్ గోయల్ గారు, ఈయన మనకి కేంద్ర రైల్వే శాఖ మంత్రి, ఇది అందరికీ తెలిసిందే. ఇక ఈయన మనకి ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంటే చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు న్యూ ఆపర్చునిటీస్ ఫర్ న్యూ ఇండియా అని కనపడుతుంది. ఇక్కడ మనకి నరేంద్ర మోడీ గారి ఫోటో కూడా ఉంది, ఏదైతే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి చూసుకుంటే క్యాండిడేట్స్ హ్యావింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆఫ్ 10th+ ఐటీఐ ఆర్ ఈక్వల్ క్వాలిఫికేషన్ కెన్ అప్లై లెవెల్ 1 పోస్ట్స్ అని కనపడుతుంది. అంటే ఈ పోస్టులకి 10th ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు, ఐటీఐ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు, లేదా దానికి సంబంధంగా రిలేటివ్గా సరైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే దానితో కూడా అప్లై చేయొచ్చు అని మెన్షన్ చేశారు. అంటే 10th ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు అయితే ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఐటీఐ ఉన్నా కానీ అప్లై అయితే చేయొచ్చు. 10th+ ఐటీఐ అయితే కాదు ఈ పోస్టులకు అప్లై చేయడానికి. అదైతే గుర్తుంచుకోండి. మీకు ఏదన్నా దీనిపైన సందిగ్ధత అయితే ఉంటే దీని అయితే మీరు చూడొచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు పీయూష్ గోయల్ గారు అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లింక్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్గా క్లిక్ చేస్తే మీరు కూడా ఇక్కడైతే లాగిన్ అయ్యి ఇన్ఫర్మేషన్ మీరు కూడా డైరెక్ట్గా అయితే చెక్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ట్విట్టర్కి సంబంధించిన పీయూష్ గోయల్ గారి అకౌంట్ లింక్ అయితే ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు కూడా చెక్ చేయండి. మీకు కూడా ఉన్న డౌట్ అయితే పటాపంచలు అయితే అయిపోతుంది. ఇన్ఫర్మేషన్ వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.